కోనేరు, ఈ కోనేరుకి ఏమని పేరు ఉందంటే బేతేస్తా అనే పేరు ఉంది. అంటే దానికి అర్థమైన కనికరం. బేతేస్తా అంటే కనికరం పేరు, కానీ ఈ పడి ఉన్న వ్యక్తి మీద కనికరం లేదు. అక్కడ ఏం జరుగుతుందని అంటే, ఆయా సమయాలకి ఒక దూత వచ్చి ఆ కోనేరు ఉంటే ఆ నీళ్లను కదిలిస్తుంది. ఒక్క టైం అనే కాదు, ఏ టైంలో వస్తాడో తెలియదు. పరలోకంలో నుండి ఒక దూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తూ ఉంటుంది. కదిలింపబడినటువంటి నీళ్లలో కొద్దిగా దాని చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఈ బహుశా సొలొమోను కట్టించినవే కావచ్చు. ఆ మండపాల నిండా కూడా రకరకాల వ్యాధులు, బలహీనతలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. నిండిపోయింది. ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు పరలోకముల దూత ఎవడు మొదటగా ఆ నీళ్ళలో దిగుతాడో వాడు స్వస్థపరచబడుతున్నాడు, వాడి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ రూపాయి కూడా తీసుకున్నట్టు అక్కడ మనకి కనపడడం లేదు. అయితే కదిలింపబడినప్పుడు మాత్రమే దిగాలి. ఖాళీ సమయంలో దిగైతే స్వస్థత కలగదు. అట్లానే దేవుని వాక్యం ద్వారా కొన్నిసార్లు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనమేం చేస్తామంటే మనం దిగం. ఆయన మనకి మంచి ఆలోచన ఇస్తూ ఉంటాడు, ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. మారు మనసు పొందేదానికి పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ ఉంటాడు, నమ్ముకునే దానికి. అలాగే దేవుని కార్యాలు జరిగించడానికి నీకు ప్రోత్సాహం ఇచ్చి నువ్వు ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడు మనం ఏమనుకుంటాం, పెట్టేస్తుందో నేను కాదు, నాకు కాదు ఉండు అన్నట్టుగా కామైపోతాం. అలాగా మనం ప్రేరేపిస్తుంటాడు ఆ పరిచర్యలో వినియోగించుకునే దానికి. అది ఎంత గొప్ప భాగ్యం, ఆశీర్వాదం. అది మనము గుర్తిరిగినా కూడా మనం లోపడము. నిన్ను ప్రేరేపిస్తున్నాడని అంటే నిన్ను తన పరిచయంలో వినియోగించుకోవాలని ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. కట్టేదాన్ని కార్యాలు జరిగించేదానికి ఆయన పరిచయం వినియోగించుకుందే. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం దాన్ని పట్టించుకోం. అప్పుడే మనకి గొప్ప నష్టం, ప్రమాదం అనేది కలుగుతుంది. దేవుడు ఏ విధంగానైనా ఎవరితోనైనా ఏమైనా చేయించుకోగలుగుతాడు. కానీ ఆయన నిన్నే ఎందుకు ప్రేరేపించాడు? నీకే ఎందుకు ఆ మనసు ఇచ్చాడు? నీకెందుకు ఆలోచన ఇచ్చాడు? దాని ద్వారా ఏదో ఆయనకి చేయాలని ఉంటుంది. ఆయన ఆ ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చేదానికి పట్టే. వాళ్ళకెందుకు చెప్పలేదు, నీకెందుకే చెప్పాడు. నీకే ఎందుకు చెప్పాడు? నిన్నెందుకు ప్రేరేపించాడు? నీకే ఎందుకు ప్రోత్సాహం ఇచ్చాడు, బలపరిచాడు? నీవెంత ధన్యుడు ఆయన లెక్కలో. ఇలాగ అణచిపెట్టుకొని నమ్ముకోకుండా ఉండేవాళ్ళు, చాలా కాలం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. పరిచర్యలో ఉండకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎక్కడికి పోయి నువ్వేమి సాధించలేవు. నాకు వేరుగా ఉంది, మీరు ఏమి కూడా చేయలేరు అంటే అర్థం అదే. అలాగన ఆ నీళ్లు కదిలించినప్పుడు మాత్రమే దిగినటువంటి వాడు స్వస్థపరచబడి తన ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు. కదిలింపకుండా ఉన్నప్పుడు దిగుడు ద్వారా స్వస్థత కాదు. అట్లాగా ఉంటారు. దేవుడు ప్రేరేపించినప్పుడు బలపరిచినప్పుడు చేయకుండా కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు.
అప్పుడే ఆయన రాబడి చిత్తము నేనున్నానయ్యా అంటే ఎంత గొప్ప దేవుని ఆశీర్వాదం. ఆ స్వరం విన్నప్పుడు కదా ఆ బాలుడుగా ఉన్నాడు, ఆయనకి అర్థం కాలేదు. ఈ దాసుడు నేను ఆలకించున్నాను సెలవిమ్మంటే అప్పుడు చెప్పేశాడు జరగాల్సింది. ఒక చిన్న బిడ్డకు, ఒక యవనస్తుడైన చిన్న బిడ్డకు దేవుడు తన చిత్తాన్ని అంతా కూడా బోధపరిచాడు. ఆ యొక్క సమూయేలు వాక్యంలో మనం చూసినప్పుడు గొప్ప సేవకుడు ప్రవక్త అయినట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. మనకి ఈ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అంటారు కదా, దాన్ని మనకి ఎట్లా అంబేద్కర్ గారి ద్వారా వచ్చిందో ఆ రాజ్యాంగాన్ని మనకు వచ్చింది ఎవరి ద్వారా అంటే సమూయేలు వాక్యం. ధర్మశాస్త్రం మోషే, రాజ్యాంగం, ధర్మం, పద్ధతి ఆయనకి చెప్పాడు దేవుడు ఆయన ద్వారా. చూసారా? కాబట్టి ఎవడు కదిలించేటప్పుడు దిగుతాడో వాడు మాత్రమే స్వస్థపరచబడతాడు. వాడు ఎటువంటి వాడు, ఎంత వ్యాధి కలిగినటువంటి వాడైనా సరే అని ముందు వాక్యం. ఎప్పుడు కదిలించేటప్పుడు దిగుతా. అక్కడ 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వాడు అప్పుడు ఉన్నాడు. వ్యాధులతో, జీవితంలో బాధలతో ఎక్కువగా ఎవరు పడిపోతారు అనంటే వయసును బట్టి, శరీర బలతను బట్టి కాదు, కానీ దేవుని ద్వారా కూడా రోగాలు మనకి వచ్చేవి ఉన్నాయి. పాపమును బట్టి అనేకమైన వ్యాధులకి, బలహీనతలకు మనము గురవుతాం. చివరిలో ఆయన చెప్పాడు కదా, నువ్వు ఎక్కువ కీడు నీకు కలుగుతున్నట్లు ఇక పాపము చేయను. పాపమును బట్టి మనకు వ్యాధులు, బలహీనతలు వచ్చాయి. అప్పుడు మనం ఏమవుతాము? పడిపోతాం. పాపము చేయవారిలో పడి ఉన్నారు. భగవంతుడు చూడండి, కీర్తనల గ్రంథం 30 ఉందంటే ఆ ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగంలో దేనిని మీకు రానీయను, ఏ తెగులును మీ గుడారమును సమీపించారు. అక్కడ ఉంటుంది వాక్యంలో మనం చూసినట్లయితే. కాబట్టి దేవునికి ఎప్పుడైతే విరోధంగా, అవిధేయులంగా, లోకాన్ని బట్టి, శరీరాన్ని బట్టి మన జీవించాలని మనం ఇష్టపడతామో అప్పుడు మనం పాపం చేసిన వారం అవుతున్నాము. ఈ వ్యాధి రోగాలన్నీ మనకి ఎక్కువగా పర్సెంట్ వచ్చేవిగా ఉన్నాయి. నా ఆజ్ఞలను, నా మాట విన్నట్టయితే ఆ ఐగుప్తీయులకు కలిగినటువంటి రోగములు ఏది మీకు రానియను, పాలమారిగా మీకు రానియను వచ్చిన విధముగా అని వాక్యంలో ఉంటుంది నిర్గమాకాండంలో మనం తీసుకురావడం. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుని పిల్లలు పడి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. పడి ఉన్నప్పుడు చూసి సంతోషించేవాడు కాదు. లేకపోతే ఆయన చూసి ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడు? లోకాసువార్త 4:37 చూడండి. చదవండి. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి ఈమోను ఇంటిలోనికి వెళ్ళెను. ఈమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండిన కనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గతింపగానే అది ఆమెను గీచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. చూసారా? పడిపోయి ఉండటం ఆయనకి ఇష్టం కాదు. గొర్రెలు సమృద్ధి అయిన జీవము కలిగి సంతోషంగా ఉండాలని ఉంటుంది వాక్యంలో. మనం చదువుకున్న స్వార్థలు గతంలో 10వ అధ్యాయం. తన బిడ్డలు, తన యొక్క భక్తుల క్షేమాన్ని చూసి ఆయన ఆనందించేవాడని
ఉంది. ఈ ఆశీర్వాదంతో ఆయన మనకు ఉంటుంది. లోకమును బట్టి మనకి కాదు. అక్కడ జ్వరంతో పడి ఉంది. ఎవరు? సీమోను పేతురు యొక్క భర్త. ఆయన దగ్గరికి పోయి చెప్పుకున్నాడు, ఏం కాదన్నా ఇంకొక 1 రోజులు తగ్గిపోతుంది అని అన్నాడా? నీకు ఈ సంవత్సరం అంతా అట్నే ఉంటుంది రేమ్మ, 20,000 సంవత్సరం అని అన్నాడా? ఆయన జ్వరమును గద్దించినంట. జ్వరమును గద్దించగా ఆయన గాలి గద్దించాడు. తుఫాను నిమణమైపోయింది సముద్రం. ఆ దయ్యములను గద్దించాడు కదా. పేతురులో దురాత్మ కార్యం ఉన్నప్పుడు ఆయన గద్దించినట్టుగా ఉంటుంది వాక్యంలో. అది నీకు దూరం కాక అంటే ఆయన శిలువ మరణం పొందకున్నట్టుగా. అపవాదికి నాశనం, అది పాపాత్మైన మానవులకు లోకంలో రక్షణ. అందుకే ఆయన లోకానికి వచ్చాడు. అది నీకు దూరమవును కాక ఆయనలో తన కార్యాన్ని ఆ సాతాను జరిగించినప్పుడు గద్దించినట్టుగా వాక్యంలో ఉంది. జ్వరమును గద్దించగానే అది విడిచిపోయింది జ్వరం. ఆయన సర్వాధికారైన దేవుడు, సమస్తమైన అధికారం కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన సర్వాధికారైన దేవుడు. ఎడద్రమును స్తోత్రుడై నీళ్ళ మీద ఆయన నడిచాడు, మునిగిపోలేదు. పేతురు కూడా నీళ్ళ మీద ఆయనతో నడిచాడు, మునిగిపోయాడు. ముందున్న ప్రభువుని చూడకుండా గాలిని చూసి భయపడిపోయాడు. లోకంలో చూసినప్పుడు మనం భయపడిపోతాం. పరిస్థితిని బట్టి మనం భయపడిపోతాం. అప్పుడు ముంపుకి గురైపోతాం. పాపము చేయవారు అదిగో అక్కడ పడి ఉన్నారు. పాపమును బట్టి మనకు అనేకమైన వ్యాధులు, పరిమితులు మనకి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేదిగా ఉంటా ఉన్నాయి. స్వస్థపరిచే యెహోవాను నేనే అనేది వాక్యంలో రాయబడి ఉంది. అక్కడ ఎంతోమంది మునిగి స్వస్థపడి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ గృహాలకి. 38 ఏండ్ల నుండి ఒకడు అక్కడ పడి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన కాలం అంతా కూడా 33 సంవత్సరాలే. అయితే ఆయన పుట్టక మునిపే ఆయన అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు పుట్టక మునిపే ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూశాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. అంటే అప్పుడే ఆయన చూశాడా? ఆయన ఎప్పటి నుండి అక్కడ పడున్నాడో ఆయన చూశాడు. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నటువంటి వాడు. పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను చూశాను, నువ్వు బాలుడు అనవద్దు, నిన్నే నేను నియమించాను, పుట్టించి. ఇట్లాగా ఉంటాయి వాక్యాల్లో ప్రవక్తల గురించి, దేవుని పిల్లల గురించి చెప్పినప్పుడు. నీవు ఇక్కడికి రాకమునిపే ఒక అంజూరపు చెట్టు దగ్గర ఉన్నావు నతనీయునితో చెప్పాడు. అక్కడ నేను ఇక్కడికి వస్తే నేను చెప్పుకున్నానేమో అనుకుంటున్నానేమో, కాదు. ఆ వ్యక్తి నిన్ను పిలిచాడు. అప్పుడు ఒక చెట్టు దగ్గర ఉన్నావు, అంజూరపు చెట్టుకు ఉన్నప్పుడే నువ్వు నాకు తెలుసు. ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలీయుడు నతనీయుని గురించి చెప్పిన మాటలే. ఇతనిలో నిజము ఏ కపటమును నాకు కనబడదు. యేసు ప్రభు కంటే వయసులో పెద్దవాడే. ఆయన పుట్టక మునిపే ఆయన అక్కడ ఉన్నాడు. అంటే దాదాపు ఇంకా ఎక్కువ వయసే ఉండవచ్చు. కానీ ఎప్పటి నుండి ఆయన వ్యాధి బలంతో ఉన్నాడనేది కదా, ఈయన ఇక్కడ ఉండక మునిపే, అసలు ఈయన పుట్టక మునిపే ఆయనకు తెలుసు. ఆయన సమస్త పెరిగినటువంటి వాడు. చెట్టు దగ్గరకు వచ్చి
జక్కయ్య ఆయన పేరు చెప్పలా, జక్కయ్య దిగమని ఆయన అన్నాడు. ఆయన చేర్చుకునే దాని కొరకు ఆయన చెట్టెక్కి చూడాలని పోతాడు చూసి సంతోషించాలనుకున్నాడు. సంతోషంగా ఆయన చేర్చుకున్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. అప్పుడు ఆయన ఆ పడినటువంటి వ్యక్తి తన స్థితి చెప్పుకుంటున్నాడు వాక్యంలో 5వ వచనంలో. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేది. యేసు వాడు పడి ఉండటం చూచి, పడి ఉండటం దేవుని చిత్తము కాదు, ఆమెను లేపాడు. అప్పుడు ఆమె లేచి ఏం చేసింది? ఉపచారం చేశాను. ఇప్పుడు నిన్ను లేపింది ఎందుకని? ఏ పని చేయకుండా నీ పని చేసుకుందానిక స్వస్థపరిచాడు. జ్వరంతో పడి ఎంతకాలమైనా నేను ఆయనకి చెప్పడం బట్టి ఆయన లోపలికి వచ్చాడు. జ్వరం గతించగా అది విడిచిపోయింది. ఆమె లేచి వారికి లేకపోతే ఆయనకి ఉపచారము చేశాడు. నీకు ఏమి ఇచ్చినా కూడా అంతే. దేవుడు ఆయనకి పరిచయం చేసేదానికి, ఉపచారం చేసేదానికి, తన పని మరి చేసుకొని ఆయన పని చేయకుండా ఉండేదానికి కాదు. కుటుంబ సంరక్షణ కొరకు మనకు పనిచ్చాడు. అట్టని చెప్పి అదే చేసుకోమని దాని అర్థం. ఆయన సన్నిధి లేకుండా, ఆరాధన లేకుండా, పరిచయం లేకుండా ఆమె లేచి ఆయనకు లేక ఆయనతో కూడా ఉన్న వారికి ఉపచారం చేసాగాను. లేపింది అందుకే, నేను ఆశీర్వించింది అందుకే. నీ ద్వారా ఆయనకి ఘనత మహిమ కలగాలని ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనకి ఇష్టం వచ్చినట్టుగా లోపల ఉండేదానికి కాదు. ఇక్కడ వాడు పడింటుడు చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి, స్వస్థపడకొస్తున్నావా అని అన్నడుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నీ స్థితి పరిస్థితి ఆయన చెప్పు. ఆమెకి అలా ఈయనకి చెప్పినామనుకో, మన మీద రాజేయటం, మన మీద అవమానపడటం తప్ప ఇంకేముండదు. నీ స్థితి అంతా కూడా ఆయన చెప్పాలి. యేసు ఉన్న చోటికి వచ్చి అని ఉంటుంది మరియను గురించి వాక్యంలో. యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన పాదం మీద పడి, అయ్యా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోయేటువంటి వాడు కాదు. యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన పాదం మీద పడి చెప్పుకుంటాం. కాబట్టి మన పరిస్థితులన్నీ కూడా మనుషులకు తెలియకపోవచ్చు, కానీ నీ హృదయాలోచన లేకున్నటువంటి సకల పరిస్థితులు దేవుడు ఎరిగినటువంటి వాడు. తన స్థితి ప్రభువుకి చెప్పుకుంటున్నాడు. నేను దిగుదామనే అంత లోపల ఎవరో ఒకడు దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే నీళ్లు కదిలిపబడినప్పుడే, అవి పొరుతున్నప్పుడే దిగాలి. ఆయా సమయములకు పరలోకములోని దూత వచ్చి ఆ నీళ్లను కదిలించుటగలదు. అప్పుడే స్వస్థత. మిగిలిన సమయం దిగటం ద్వారా స్వస్థత కాదు. అందువల్ల మళ్ళీ కానుకోవాల్సి వస్తుంది. మరి ఒకడు వెళ్ళిపోతా ఉన్నాడు. మరి పట్టాడు యాత్రలు దింకేటట్టుగా రెడీగా పెట్టి బలి గీసి రన్నింగ్లో వితులేసినప్పుడు పరిగెత్తలేడు, ఇలాంటి జెండా ఊపినప్పుడు అక్కడ కూడా అట్ట ఉండి ఉండవచ్చు. నీళ్లు కదిలిపడినప్పుడు మరి నేను దిగాలి కదా, ముందు బాగుపడాలని స్వస్థపడడం అనుకుంటుంది కదా, ఎప్పుడో తెలియదు. కానీ దూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉంటాడు. దైవంగా దాంట్లో యాస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఇతడు దిగుదామనుకునే అంత లోపల వాడి దిగి స్వస్థపరచబడా వెళ్ళిపోతున్నాడు. కానీ వీడు ఇట్టే ఉన్నాడు. చాలా మంది కూడా అట్టే. యేసు ప్రభువు నమ్ముకోవటం అంటే కదా ఆ పాపముల విషయంలో మారు మనసు పొందకుండా బాప్తిస్మం రక్షణ ఇది చేసుకోవడం కాదు కదా. కాబట్టి నీ జీవితంలో ఎంతకాలం నీవు ఆయుధంగా ఉన్నావు? ఆయనకి కుంటికాలో పక్షవాతమో మనకి అక్కడ తెలుగుబడలేదు. కానీ నానేటువంటి వాళ్ళు ఎవరు కూడా తెలియదు. అది దానికి పేరు కనికరం. కానీ అతని విషయంలో ఆయన దానికి కనికరం లేదు. దేయాల్సిందే. కనికర సంపన్నుడు వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అంటే అప్పుడు చూసి ఆయన ఇక్కడ రావడం కాదు. ఆయన ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాడో ఆయన పుట్టకపోయినా కూడా ఆయన తెలుసు వీడికి చాలా కాలం ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆ సీన్ బట్టి ఆయన చూసి వీడు చాలా కాలం ఉన్నాడని ఆయన చెప్పడం కాదు. వాడు ఎంతకాలం నుంచి బాగుపడాలని ఆశ కలిగి ఉండి కూడా బాగుపడలేకుండా ఉన్నాడనే సంగతి ఆయన తెలుసు. తన స్థితి పరిస్థితి అంతా కూడా ఆయనకి చెప్పుకున్నాడు. ఈనాడు కూడా ఆ ప్రభువు నమ్ముకునే దానికి నీవు ఇంకొకరికి సంబంధం ఏంటి? చాలా మంది ఏం చెప్తున్నారంటే రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. ప్రభువు నమ్ముకుంటే ఇంకొక సాయం అవసరం లేదు, ఇంకా దేనికైనా అయితే ఇంకొక సాయం అవసరం. కానీ ఇక్కడ స్వస్థత పొందడానికి నీళ్ళలో దింపేదానికి కావాలి. అతనికి కుటుంబీకులు కూడా బతుకున్నారో లేదో తెలియదు, బంధువులు కూడా ఎవరు లేదు. కొన్నిసార్లు మన జీవితంలో నాకెవరూ లేదు, నాకేమీ లేదు, నన్ను పట్టించుకునే నాదే లేడు, నాతో మాట్లాడేవాడే లేడు, నాకు సాయం చేసేవాడే లేడు. ఒక్కడున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పణగా అర్పించిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నువ్వు ఆయన దగ్గర పోవడం కాదు, ఆయనే నీ దగ్గరకు వచ్చాడు. నీకు ఏ సాయం కావాలి? నీకు ఒకసారి ఆలోచించేది. సదాకాలం ఉండేటువంటి వాడు ఆయన, సజీవుడు. ఇదిగో మృతిపలితిని యుగ యుగము నేను జీవించున్నా. నిస్సాయుడుగా ఉన్నావా? ఎవరు లేరని చెప్పేసి ఆ విధంగా మనం తలుచుకుంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి మనం అలాగా బాధపడుతూ ఉంటాం. కానీ నువ్వు రోగంతో పడి ఉన్నా, నువ్వు లేని స్థితిలో ఉన్నా, నీళ్ళలో మునగలేకపోయినా, నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఆ స్థితి చూచి నువ్వు చెప్పక మునిపే కదా, నువ్వు పుట్టక మునిపే అనేటువంటి వాడు ఉండి వాళ్ళందరినీ స్వస్థపరిచేదానికి ఆయన అక్కడ రాలేదు. ఆ వ్యక్తిని స్వస్థపరిచేదానికి ఆయన అక్కడికి వచ్చాడు. చూసారా? ఎందుకంటే ఆయనకి తెలుసు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకున్న ఇది ఆయన తెలుసు, ఇతనికి ఉండే పరిస్థితి ఆయన తెలుసు. కాబట్టి ఆయనతో ఈ సంభాషణ జరుగుతా ఉంది. సమస్తమైనటువంటి దేవుడు. ఆయన మరొక ఏది ఉండేది లేదు. అందుకు దేవుని సన్నిధిలో సంఘంలో కదా మనం మొరపెట్టుకుంటాం. ఈయన సదాకాలం ఉండేవాడు, వీళ్ళందరూ ఉంటారు సదాకాలం. నిత్యరాజ్యంలోనికి ఆయన సన్నిధికి ఆయన సముద్రానికి మనం వెళ్ళేంత వరకు ఇలాలో మనకు తోడుగా ఉండేవాడు ఎవరంటే నీ కొరకు, నువ్వు పాపం నుండి నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు ప్రభు యేసుక్రీస్తువా. నీ స్థితిగతులన్నీ అయినవా? చూడండి, ఏం లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, మనం లోకంలో కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళ టాలెంట్ కాళ్ళు చేతులు కూడా ఉండవు. కొంతమంది మనం చూసినప్పుడు ప్రపంచానికే పాఠం, వాళ్ళు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు.
కదా, వాళ్ళు వాళ్ళు చేసే రకరకాల పరిస్థితులు వాక్యం తీసినప్పుడు మనకు అన్ని ఉండి కూడా మనం ఏం చేయాలి. అట్టి కృప దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు? ఆయన పుట్టించాడు కాబట్టి. ఇక్కడ అప్పుడు ఆయన అడిగాడు ఆయన్ని ఏమని, చూడండి, యేసు వాడు పడిని చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుతున్నావు అని వాడిని అడుగు. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని తీర్చుటకు నాకు ఎవరు లేడు, నేనున్నాను గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చిన యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. 38 సంవత్సరాలు అక్కడ ఏనాడైనా నేను దిక్కుపోతానా, స్వస్థపరచబడలేకపోతానా? ఆయన రాకపోతే అలాగా చనిపోయేటువంటి వాడు. ఆ స్థితిగతులు అన్నీ ఆయన తెలుసు. వీడికి బాగుపడాలని, స్వస్థపడాలని ఒక ఆశ ఉంది, ఆలోచన ఉంది. అతనుకున్న పరిస్థితిని బట్టి ప్రభువే అతని దగ్గరకు వచ్చాడు. ఆయన్ని లేవలేదు. పరిపెట్టుకొని లేచి నడవమని కానీ అతడికి నీళ్ళతో సంబంధం లేదు. కృపా సత్య సంపూర్ణుడు. బేచేస్తంటే కనికరమే. కానీ అక్కడ అన్ని సంవత్సరాలు పడినటువంటి వ్యక్తి విషయంలో ఏం కనికరం? ఆ నీళ్ళు వచ్చి నీళ్ళు పడలేదు కదా, ప్రభువే వచ్చాడు. ఆయనే చూశాడు. పరిస్థితులన్నీ ఎరిగినటువంటి వాడు. ఇప్పుడు స్వస్థపరిచాడు. చాలా మంది దాంట్లో మునిగి స్వస్థపరచబడి వాళ్ళ ఇంటికి ఉంటారు. కానీ ఇక్కడ ఇతడు ఎక్కడికి వెళ్ళాడని చూస్తూ ఉన్నాము. అక్కడ కింద వచ్చిందని చూడండి, 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూశాను. ఇదిగో స్వస్థతను తిరిగి మరి ఎక్కువ కీడు నీకు కలుపుకున్నట్లయితే పాపం చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. దేవాలయంలో వాడిని చూశాడు. అక్కడ స్వస్థపరిచాడు కానీ వెళ్ళిపోయాడు. ఆయనే స్వస్థపరిచాడు, ఇతనికి తెలియదు. స్వస్థపరచబడిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకు? దేవుడిచ్చిన రక్షణ బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, మేలను బట్టి కృతజ్ఞత కలిగి సంఘంతో ఆయన్ని గణపరిచేదానికి దేవాలయం ఆయన ఇచ్చి ఆశీర్వాదం చేత నింపబడి మళ్ళీ మనం వచ్చేదాన్ని. ఆ పరిస్థితి ఆ సంఘంలో, ఆలయంలోనే మనకు ఉంటుంది. చాలామంది మునిగి వాళ్ళ ఇంటికి ఉంటారు. రకరకాల ప్రజలు మంటపంలో ఉన్నారని కదా వాక్యం మనం చూస్తున్నాం. ప్రభువుని అక్కడ గమనించకపోయినా కదా, ఒక ఇశ్రాయేలీయుడు ఉన్నాడా తెలియదు, అతడు దేవాలయంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అనేకమైన మేలు పొందుకున్నటువంటి నీవెక్కడ ఉంటున్నావు? ఆయన్ని చూసి ఆయన అక్కడికి వచ్చాడు, తన్ను కనపరుచుకున్నాడు. అప్పుడు యేసయ్య నా జీవితాన్ని మేలు చేశాడని ఆయన గ్రహ్యం చేసుకున్నాడు. చూసారా? దీనికి ఏమైనా అడిగాడా? ఏమైనా తీసుకున్నాడా అతని దగ్గర? ఆయన ఇదే దేవుని కృపావరం, మన ప్రభుని స్థితిస్తున్నందించే జీవం. ఇదిగో నువ్వు స్వస్థపరచబడ్డావు. ఎక్కువ నీ కీడు కలుపుకున్నట్లు ఇకని పాపము చేయకము. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నామే, ఎక్కువ రోగాలు వచ్చేది ఏంటంటే పాపం బట్టి. పాపం అంటే ఏదో చేయటం అదే కాదు, దేవుని ఆజ్ఞ మాట అవిధేయకరంగా నీ జీవితంలో ఉండడం పాపం. ఏ విషయంలో ఏది ఏ విధంగా చెప్తున్నాడో అలాగ జీవించకుండా ఉండడం పాపం, అలాగ చేయకుండా ఉండడం పాపం. తప్పు చేయడమే పాపం కాదు. చాలాసార్లు చెప్తా ఉంటాను, మేలైనది చేయనిది నీవు
అలా చేయని వానికి పాపము. ఇది తప్ప, ఇది మీకు అట్లా అర్థం కాదు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ చూడండి. కాబట్టి అవేనండి. కాబట్టి మేలైనది చేయకున్నరియు అలాగు చేయవానికి పాపము కలుగును. ఇదేం పాపం? ఇప్పుడు చెడుతనం చేయటం అంటే అబద్ధం చెప్పడం అంటే చేయని వానికి పాపము కలుగును. అది దేవుడంటే. ఇందాక వాక్యం మనం విన్నామే, దేవుడు ఎందుకు నిన్నే ప్రేరేపిస్తున్నాడు, నీకెందుకు ఆలోచిస్తున్నాడు, నీకెందుకు ప్రోత్సహిస్తున్నాడు, నిన్నెందుకు బలపరుస్తున్నాడు అంటే చెయ్యాలండి. మరి చేయకపోతే తగిన ప్రతిఫలం, దేవుని ఆశీర్వాదం దేవుని ద్వారా నీకు ఇచ్చేదానికే. తప్పు చేయటమే తప్పు కాదేడా, నేరేది చేయలేదు, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది దేవుడు చెప్పాడు, ఇది మంచిది. చేయవలసిన మేలు చేయవలసిన విధంగా చేయకపోవటం కూడా తప్పే. ఇప్పుడు చెప్పండి, మనం ఏంటంటే మనం అది ఒకటే చూస్తాం. ఎన్నిసార్లు మేలు చేయాలని దేవుడికి ఆలోచన కలిగించిన, ప్రేరేపించిన, నువ్వు పిసికేశావు. అది ఎంత గొప్ప పాపం. మేలేది చేయలేదు, అలాగూ చేయని వారికి పాపము కలుగును. మంచి చేయకపోవడం కూడా పాపమే. చెడు చేయడమే తప్పు కాదు, బైబిల్ గ్రంథం చూసినట్టు. కాబట్టి నీకు ఎక్కువ కీడు కలుగుతున్నట్లు ఇక నువ్వు పాపము చేయకము. అంటే కీడు అనేది నీకు ఎట్ట చుట్టుకుంటుంది, ఎట్ట వస్తుంది అంటే పాపమును బట్టి వస్తుంది. పాపం అంటే అదొక తప్పనే కాదు, సరైన విధంగా మంచి చేయలేకపోవడం కూడా తప్పే. దేవుని వాక్యం ఎన్నో చెప్పుకుంటాడు, అలాగ చేస్తే దాని ప్రతిఫలం ఆశ నీకు ఉంటుందనే ఉండదు పక్కన ఇక్కడ. కానీ ఒక మంచి కూడా చేయకపోతాం కూడా పాపమే, చేయలేకపోతాం. అలాగా దేవాలయంలో ప్రభువే ఆయన్ని కలుసుకున్నాడు. నీవు స్వస్థపరచబడ్డావు, రక్షింపబడ్డావు, వీళ్ళు పాపము చేయవాక. ఆ యొక్క వ్యక్తి ఆ స్వస్థత పొందిన తర్వాత దేవాలయానికి వ్యక్తి వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణ ప్రతివిధమైన ఆశీర్వాదం బట్టి సంఘవార కార్యక్రమాల్లో ఒక గంట సేపు, అది పనంతా అయిపోయిన తర్వాత మనం పని చేసుకుని వచ్చిన తర్వాతనే కదా ఆ గంట. ఆదివారం ఆరాధన, ఈ సావాసంలో మనం ఉండడానికి, ఆయన మనల్ని ఆశ్రయించడానికే. అలాగన ఆ యొక్క కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని ఆయన స్వస్థపరిచి ఆశీర్వదించాడు. సమయం అయిపోయింది. స్తోత్రం.